అసలు అల్లు అర్జున్ ఇంటికి ఇంతమంది సెలబ్రిటీస్ దేనికి వెళ్తున్నారు అంటారు. పుష్ప 2 సినిమా 1000 క్రోర్స్ కొట్టినందుక ఒక్క టికెట్ ప్రైస్ని 1000 రూపీస్ చేసి దాన్ని బలవంతంగా అమ్మి 1000 క్రోర్స్ కొట్టినందుక, లేక సంధ్యా 70mm థియేటర్ దగ్గర రోడ్ షో పెట్టి తొక్కిసలాటలో ఒక అమ్మ చనిపోయింది, అలానే వాళ్ళ కొడుకు తన అమ్మని కోల్పోయాడు. ఆ బాధితుడికి న్యాయం జరగాలని తెలంగాణ గవర్నమెంట్ అల్లు అర్జున్ని జైల్లోకి వేసినందుక, అతను వెంటనే ఒక్క రోజులోనే బయటికి వచ్చినందుక దేనికి వెళ్తున్నారు, అసలు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలి. మీకు ఒక లైఫ్ విలువ తెలుసా? ఒక కొడుకు అమ్మని కోల్పోవడం అంటే ఏంటో తెలుసా? చిన్న జీవితాలులే ఏం చేయలేరని ఒక 25 లక్షలు వాళ్ళకి వేస్తే సరిపోతుందా? పుష్ప సినిమాకు అల్లు అర్జున్ 300 క్రోర్స్ తీసుకున్నాడని గూగుల్లో అయితే ఉంది. సినిమాకు 1000 క్రోర్స్ పైగా కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. మీరు అందులో 1% అయినా ఆ బాధితులకు ఇవ్వాలి, వాళ్ళ తండ్రికి, ఆ బాలుడికి ఇవ్వాలి. అప్పుడే అది నష్టపరిహారం కింద వస్తుంది. మీ సినిమా ప్రమోషన్కి మాలాంటి సామాన్యులు ఎందుకు బలి అవ్వాలి? ఒక్క విషయంలో రేవంత్ అన్నకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. తెలంగాణలో ఒక చిన్న మధ్యతరగతి వ్యక్తికి కూడా న్యాయం చేయగలిగారు, పోలీసులు న్యాయం చేయగలుగుతున్నారు అని రేవంత్ అన్న నిరూపించాడు. ఖచ్చితంగా ఆ బాలుడికి న్యాయం చేస్తారనే నమ్మకం నాకైతే ఉంది, తెలంగాణ ప్రజలకు ఉంది, తెలుగు ప్రజలకు కూడా ఉంది. ఇదంతా పక్కన పెడితే ఇంకోటి గమనించారా? అల్లు అర్జున్ జైలుకి వేయేటప్పుడు ఏ టీషర్ట్ వేసుకున్నారో చూసారా? ఫ్లవర్ నై ఫైర్ హై అంట. దీనికి ఉద్దేశం ఏంటి? మీరు జైలుకు తప్పు చేసి వెళ్తున్నప్పుడు ఆ టీషర్ట్ వేసుకోవడంలో ఉద్దేశం ఏంటో మీరు కామెంట్స్లో చెప్పండి.